నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. నిన్న అమీన్పూర్లో జరిగిన సంఘటన గురించి తెలిసిందే. ప్రేమ వివాహం, కులం గురించి, తన కులం కాదని శరణ్ ఛాయ్ని ఇంటికి పిలిపించి మరీ ఆ ప్రేమికురాలతో ఇంటికి పిలిపించి దారుణంగా కొట్టి చంపేశారు. మరి ఆ తల్లి మాటలు ఒకసారి వింటే మనం, ఆ తల్లి నా కూతురిని కొడుతుంటే తను మధ్యలో అడ్డొచ్చాడు, తను తగిలి చనిపోయాడని చెప్తున్నాడు. అసలు శరణ్ ఛాయ్ ఆ టైంలో బీరం కూడా ఎందుకు వెళ్ళాడు, ఎవరు పిలిచారు, ఎవరు పిలిచి ప్లాన్ ప్రకారం తను పిలిచి తను కొట్టి చంపే ప్రయత్నం జరిగింది. అప్పటికే శ్రీజ హెల్త్ బాగాలేదని చెప్తున్నారు. శ్రీజకి అప్పటికే 4వ నెల ప్రెగ్నెన్సీ అని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది అంటే శరణ్ ఛాయే దీనికి కారణమా? పెళ్లి చేసుకుందామని వెళ్ళాడా? పెళ్ళి అంటే కొన్ని వార్తలు ఎలా వస్తున్నాయంటే శరణ్ ఛాయ్ని పెళ్లి చేస్తాం రండి, ఒకసారి మాట్లాడదామని పిలిచారు. పిలిచిన సమయంలో మాట్లాడుతూ ఇద్దరి మధ్యన గందరగోళం మాట్లాడి గొడవగా మారి అక్కడున్న బ్యాట్తో కొట్టే ప్రయత్నం జరిగింది. అంటే శ్రీజ తల్లి ఏం చెప్తుందంటే, శ్రీజను కొడుతుంటే మధ్యలో తను వచ్చాడు, తను రావడంతో తనకి దెబ్బ తగిలింది, తను కింద పడిపోయాడని చెప్తున్నారు. మరి అప్పటికప్పుడు తగిలిన దెబ్బ కూడా తనని హాస్పిటల్ తీసుకపోతే బతికాడేమో. తను అక్కడ వదిలేసి శ్రీజ హెల్త్ బాగాలేకపోతే, శ్రీజ కొంచెం సీరియస్గా ఉంటే శ్రీజని హాస్పిటల్ తీసుకెళ్ళారు. తెల్లవారుజామున వరకు శరణ్ ఛాయ్ని అట్లనే ఉంచారు ఆ ఇంట్లో. శరణ్ ఛాయ్కి సీరియస్ అవడంతో అప్పటికే హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నంలో అప్పటికే తను చనిపోయాడని డాక్టర్స్ చెప్తున్నారు. మరి మనం ఏ సమాజంలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఏం జరుగుతుంది? ఇంకా కుల విహింస వివాహాలు ఎన్నో చూసాం మనం. గతంలో కులం గురించి పిల్లల్ని పోగొట్టుకున్న రోజులు చూసాం, పిల్లల్ని ఏ రకంగా చంపేశారో చూసాం, తల్లిదండ్రులు ఏ రకంగా బాధపడ్డారో కూడా చూసాం. అలాంటిది ఏ టెక్నాలజీలో ఉన్నా కూడా మనం ఇలాంటి దాంట్లో కూడా ఇంకా కులం మతం అనుకుంటూ ప్రాణాలు తీసేసుకుంటున్నారు. శరణ్ ఛాయ్కి అమ్మ నాన్న లేరు, ఆ పెద్దనాన్నే చూసుకుంటున్నాడు. శరణ్ ఛాయ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనగంచిపూల్లో ఉంటాడు. 10th క్లాస్ నుంచి శ్రీజ తను లవ్ చేసుకుంటూ ఉన్నారు. బీటెక్ వచ్చారు, తను డిగ్రీ డిస్కంటిన్యూ చేసింది శ్రీజ. ఆ పెద్దనాన్న మాటలు వింటే శ్రీజానే శరణ్ ఛాయ్ దగ్గరకు వచ్చి బయటికి తీసుకెళ్ళడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. మరి శరణ్ ఛాయ్ వచ్చేసి కూడా బయట ప్రైవేట్ హాస్టల్లో ఉండడం వల్ల తను ఎక్కువ కలవడం జరిగేది. గతంలో కూడా శరణ్ ఛాయ్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు, కత్తులతో బెదిరించారు, నీ ఆస్తి ఎంత ఉంది, ఏది రాపించడానికి కూడా ప్రయత్నించారని శరణ్ ఛాయ్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. మరి ఇవన్నీ చూసుకుంటే తన ప్లాన్ ప్రకారం చంపేశారనిపిస్తుంది. తన్ని బ్యాట్తో కొట్టిన తర్వాత కూడా తన్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినా తనకి ఎలా ఉండేదో తెలియదు. బట్ కొన్ని గంటల పాటు తను వదిలేయటం వలన ఇలా జరిగిందని చెప్తున్నారు. ఆ కన్న తల్లి అంటే శ్రీజ తల్లి కూడా అంటే ఆ బిడ్డని కొట్టడానికి వెళ్ళారు ఆ బ్యాట్తో. మరి శరణ్ ఛాయ్ తగలకపోతే శ్రీజకు తగిలితే శ్రీజ కూడా చనిపోయేదా? ఏంటి పరిస్థితి? మరి అంత కోపం ఎందుకు? ఆ కోపంలో ఆ పిల్లల్ని చంపేసే అంత ఏమొస్తుంది? ప్రేమ అనేది తప్పు కాదు, బట్ మాట్లాడి వాళ్ళ పెద్దనాన్నగారికి చెప్పి మీ పిల్లగాడిని చూసుకోండి చెప్తే బాగనిపించేది. శరణ్ ఛాయ్ ఫ్రెండ్స్ కూడా ఏం చెప్తున్నారంటే, తను వెళ్ళటం మానేశాడు, ఆ అమ్మాయితో మాట్లాడటం మానేశాడు, తిరగట్లేదు. ఆ అమ్మాయి వచ్చి వాడితో ఎక్కువ కలిసేది, రామని అడిగేది, మాట్లాడేది. నిన్న ఒకరోజు తన ఇంటికి పిలిపించి పెళ్లి చేస్తాం మీ ఇద్దరికని తనతో తన ఇంటికి పిలిపించి శరణ్ ఛాయ్ని అతి దారుణంగా కొట్టి చంపారు. మరి తన శ్రీజ తల్లే చంపిందా? తన వెనక ఎవరైనా ఉన్నారా? మరి పూర్తి వివరాలు తెలియాలి. పూర్తి వివరాలు నిన్న పోస్ట్మార్టం చేశారు. శరణ్ ఛాయ్ని తన ఇంటికి, కృష్ణా జిల్లాకు సంబంధించిన పెనగంచిపూల్ ఇంటికి తీసుకెళ్లారు. మరి అక్కడున్న ఇంటి పక్కన వాళ్ళు కూడా చెప్తున్నారు, మనం ఏ సమాజంలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఏం జరుగుతుందని అందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రేమించుకుంటే చంపేస్తారా? నిన్న కాక మొన్న వారాసిగూడలో ఒక అమ్మాయిని ఒక వ్యక్తి అతి దారుణంగా కత్తులతో చంపేశాడు. అమ్మా నాన్న ఇంట్లో లేకపోవడంతో చూసి దారుణంగా చంపేశాడు. మరి ఇలాంటి హత్యలు చాలా రకాలుగా వేరు విధాలుగా జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాదులో ఇంకొకటి చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ వ్యక్తిని, రత్నంని అతి దారుణంగా నడి రోడ్డు మీద కత్తులతో దాడి చేసి గన్నుతో మరి పేల్చి చంపేశారు. మరి హైదరాబాదులో ఒకటి మర్చిపోయే లోపల ఇంకొక ఘటన జరుగుతూనే ఉంది. మరి పోలీస్ వ్యవస్థ కూడా వీటి మీద చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఎక్కడెక్కడో జరుగుతున్న విషయాలు, చిన్న విషయాలు ఎక్కడో మిస్ అవుతున్నట్టు అర్థమవుతుంది. నిన్న చూసినట్టు పోలీసు ఇన్వెస్టిగేషన్లో కూడా బ్యాట్ తీసుకునే ప్రయత్నం జరిగింది. ఆ బ్యాట్ తీసుకెళ్తున్నారు. అసలు ఏం జరిగిందంటే వాళ్ళ తల్లిదండ్రిని కూడా అంటే ఆ పెద్దనాన్న, ఆ తల్లిదండ్రి లేకపోయినా కూడా ఆ పెద్దనాన్న పెంచుకుంటూ ఆ డబ్బులు కట్టుకుంటూ చూస్తున్నాడు. ఒకటే మాట అన్నాడు ఆయన. ఆ మాట వింటే చాలా బాధాకరం అనిపించింది. తల్లిదండ్రి చనిపోయారు, వీడిని కూడా చంపేశారు, అక్కడికి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. అంటే ఆయన ఎన్ని రోజుల నుంచి అంత బాధపడుతున్నాడో అర్థమవుతుంది. అంటే అలా కూడా పోతున్నాడు. ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే మా శరణ్ ఛాయ్ని చంపేశారు, పోలీసులు ఖచ్చితంగా నిందితుల్ని అరెస్ట్ చేయాలని ఆయన పట్టుబడుతున్నారు.
మాకు న్యాయం చేయమని కూడా కోరుతున్నాను. అసలు పూర్తి వివరాలు ఇంకా మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, శ్రీజ తల్లి మాత్రమే ఉందా, ఇంకెవరైనా వెనకున్నారా? మరి శ్రీజ పరిస్థితి ప్రజెంట్ హాస్పిటల్లో సీరియస్గా ఉంది, ఐసీయూలో ఉంచారని చెప్తున్నారు. మరి శ్రీజ హెల్త్ గత కొన్ని రోజులుగా బాగోట్లేదు, శ్రీజకి హెల్త్ బాగోట్లేదు. బాగలేనప్పుడు శ్రీజకి చరణ్ సాయికి పెళ్లి చేస్తానని ఎవరు చెప్పారు? చరణ్ని మైసంగూడ నుంచి ఎవరు ఇక్కడికి పిలిచారు? పూర్తి వివరాలు అసలు బయటికి రావాలి. తను ఎందుకు ఈ ఘటనకి పాల్పడ్డారు, అసలు పూర్తి వివరాలు తెలియాలి. మరి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత చూస్తున్నాను ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ.